రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? లగచర్ల బాధితుల విషయంలో అరే మా భూములు మీరు అన్నట్టుగా గుంజుకుంటుండుంటే మేము ఇయ్యము అని చెప్తే తీసుకుపోయి ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిరని చెప్పి పాపం పాపం రైతులను తీసుకుపోయి జైల్లో ఏసుడే కాకుండా ఇప్పటి వరకు బెయిల్ ఇయ్యకపోగా గుండె నొప్పి వస్తుంది అని చెప్తే కూడా ఆసుపత్రికి కనీసం ఏ అంబులెన్స్‌లోనో ఒక స్ట్రక్చర్ మీద తీసుకెళ్తారు. కానీ పోలీసు వాహనంలో తీసుకెళ్తూ అది కూడా చేతులకు బేడీలు కనీసం తీయకుండా ఏదో ఒక అంతర్రాష్ట్ర దొంగనో లేకపోతే తీవ్రవాది లాగానో ఆ తీసుకుపోతున్న వైనం చూడండి ఒక్కసారి. అంటే ఇంత ఘోరం ఉంటదా? ఏం పాపం చేసిండు ఆ రైతు? ఒక్కసారి చూడండి ఇప్పుడు. ఈ విజువల్‌లో మీరు చూడండి ఒక్కసారి. ఏమన్నా తీవ్రవాదా? ఆయన ఏమన్నా అంతర్రాష్ట్ర దొంగనా? లేకపోతే స్మగ్లరా? ఏం చేసిండని ఆయనని ఆ రకంగా ఆయనకు ఒక వైపు నాకు గుండె నొప్పొస్తుంది అని చెప్తే ఏడికి వారిపోతాడు ఆయన? ఆయన అది ఆ బే ఆ బేడీలతోటి అట్లనే పారిపోతాడా? అంటే ఇంత మానవత్వం మర్చిపోయి చేస్తున్నారా? అంటే ఎవరు చెప్పితే ఎవరి ప్రాపకం కోసము దేనికోసం చేస్తుర్రు ఇట్లా? నేను ఈ సందర్భంగా మీకు ఇంకో చిన్న విషయం కూడా చెప్తానండి. ఏదన్నా జరిగితే సెలబ్రిటీల ఇండ్లల్లో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా జరిగితే ఫలోమని కెమెరాలు, వందల కెమెరాలు పట్టుకొని వెళ్తుంటారు. ఎక్కడ లేని మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా అక్కడ వాళ్తది. వాళ్ళ బాత్రూమ్‌లలో ఏం జరుగుతుంది, వాళ్ళ బెడ్‌రూమ్‌లలో ఏం జరుగుతుంది, వాళ్ళ గేట్ లోపట ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఎవరు దన్నుకున్నాడు, ఎవడు విడాకులు ఇచ్చుకున్నాడు, ఎవరు కాపురాలు చేస్తలేరు అనేసి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తుంటారు కదా! మరి ఇట్లాంటివి జరుగుతుంటే? సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మాత్రమే ఇలాంటి వెలికి బయటికొస్తున్నాయి. ఏది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారానే. మళ్ళా మా పైన దాడి చేసిర్రు అనంటే అందరూ ఏకం కావాలనంటూ అసలు మీడియా పాత్ర ఏందనే విషయాన్ని కూడా మర్చిపోయి బిహేవ్ చేస్తుంటారు. కానీ ఇదే ప్రజల సమస్య కోసం పోయిన వాళ్ళని మాత్రము ఆ ఊరు ఎందుకు వెళ్ళారు, ఈ ఊరు ఎందుకు వెళ్ళారు అని మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఈరోజు ఇన్ని సమస్యలు లగచర్లలో ఇంత ఇంత దారుణం జరిగింది. లగచర్లలో మహిళల పైన పోలీసుల దాష్టికాన్ని సోషల్ మీడియా వెలికి తీసింది మాలాంటి ఛానళ్ళు వెళ్ళి. కానీ ఎక్కడ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇట్లాంటి కష్టాలు కనపడవు, ఇట్లాంటి కన్నీళ్లు కనపడవు, ఇట్లాంటి బాధలు కనపడవు. ఇట్లా మానవత్వం మనిషి బేడీలతో హాస్పిటల్‌కి తీసుకుపోతున్న విషయాన్ని కూడా కనీసం హైలైట్ చేయరు. ఈ రైతు చేసిన పాపం ఏంది? ఆయన భూమి గుంజుకుంటామని చెప్పి నా భూమిని నేను ఇయ్యను అన్నందుకు తీసుకుపోయి జైల్లో పెట్టి సార్ నాకు గుండె నొస్తుంది అని అంటే గట్ల బేడీలు వేసుకుని ఆసుపత్రికి తీసుకుపోతారా? కనీసం ఆమె చూస్తారు కదా ఇప్పటికి కూడా. ఇగో వాళ్ళు మనుషులనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తున్నదో దీని వెనుక ఉన్నది చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి భూదాహం. రేవంత్ రెడ్డికి ఉన్న ఈగో దెబ్బతినడమే తప్ప ఇంకోటి కానే కాదు. ఆయన భూదాహం ఇవాళ గిరిజన రైతుల ప్రాణాల మీద తీసుకొచ్చింది. ఆయన ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుపుతుందంటే గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా, వాళ్ళకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని. సో దీన్ని తీవ్రంగా కేటీఆర్ కూడా ఖండించిండు. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా అట్లనే తనకు ఆ బేడీలు వేసి అంటే ఇంత ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి దీన్ని ఖండించారు, ఎందుకు చేశారని మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు వ్యవస్థ అదుపు తప్పిపోతుంది? ఎవరి భూమి అది? వాళ్ళ భూమి. ఎవరి భూమినో ఆ రైతు గుంజుకోలేదు.
తన కష్టార్జితంగా ఉన్న భూమిని 3 పంటలు పండించుకుంటున్న భూమిని గుంజుకుంటామంటే వ్యతిరేకించిన దానికి అన్యం పుణ్యం మెరుగని వాళ్ళని తీసుకుపోయి ఇవాళ జైల్లో పెట్టి దానికి ఒక రాజకీయ రంగు పులిమే ఈరోజు వాళ్ళకి గుండె నొప్పితో బాధపడుతున్నానని చెబితే కుటుంబ సభ్యులకు తెలియజేయకపోగా దాన్ని గోప్యంగా ఉంచి ఈ రకంగా తీవ్రవాదిని ఏదో లాక్కుపోతున్నట్టుగా, తీవ్రవాదికి ఏదో అంటే తప్పించుకుపోతాడు, ఈ వ్యక్తి తప్పించుకుపోతే ఇప్పుడు ఎంత సమస్య రా బాబు అన్నట్టుగా ఆ బేడీలు వేసి ఆ బేడీలతోటి అట్లనే తీసుకుపోయి వాళ్ళు చెకప్ చేపిస్తున్నాం. వైనం చూస్తుంటే ఆ బెడ్ మీద కూడా ఉన్నప్పటికి కూడా తీయలేదానంటే ఎందుకు ఇంత దాష్టికం, ఎందుకు అసలు? ఇవన్నీ కూడా మీడియా కనపడతలేవా? ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఏ బాత్రూంలలో ఏం జరుగుతుంది, నేను చెప్తే నిష్ఠూరంగా ఉండొచ్చు, ఇది వాస్తవం, నేను మాట్లాడుతున్నా. అసలు మీడియా పాత్ర ఏంది ఈరోజు? ప్రజల వైపున ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా ఈరోజు ఆ సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇట్లాంటి వాటిని ఇలాంటి వాటి దగ్గర పోయేసి కెమెరాలు పెట్టొచ్చు కదా, ఆ పోలీసులను ప్రశ్నించొచ్చు కదా, ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు కదా. ఎందుకు వాళ్ళు చేసిన తప్పేంటి అనేసి ఇప్పటికీ కూడా ఇంకా లగచర్లలో ఏ భూమి కోసం అయితే పోరాటం చేస్తున్నారో, ఏ భూమి కోసం అయితే వాళ్ళు కొట్లాడుతున్నారో, ఏ భూమి కోసం అయితే ఆవేదన పడుతున్నారో, ఏ భూమి కోసం అయితే ఆక్రోశ పడుతున్నారో వాళ్ళ జీవితాలు ఇంకా ఇప్పటికింకా జైల్లోనే మగ్గుతున్నాయి. ఇంకా వాళ్ళందరి చుట్టూ తిరుక్కుంటూనే ఉన్నారు. మా భర్తలు, మా కొడుకులు, మా తండ్రులు ఇట్లా జైళ్ళలో ఉన్నారు, మా భూమి మేము ఇయ్యొద్దన్నందుకు జైళ్ళలో ఉన్నామని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెమైనా కూడా మానవత్వం లేదా, మరి మనసు చెలించటం లేదా? ఎక్కడో పోయి విందులు వినోదాలకు మీరు పోతున్నారే, వీళ్ళేమో న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళేమో జైళ్ళల్లో మగ్గాలే. ఆరోగ్యం బాగలేదు అని చెప్పితే కుటుంబ సభ్యులకు చెప్పకపోగా ఇట్లా బేడీలేసి ఆసుపత్రులకు తీసుకెళ్తున్న వైనాన్ని తెలంగాణ ప్రజలు గమనించండి. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి అవసరమా? ఈ కష్టం అవసరమా వాళ్ళకి? ఎవరి దగ్గర చేజాచకుండా ఉన్న భూమిలో కాయ కష్టం చేసుకుంటూ వాళ్ళు బతుకుతుంటే, బతుకీడుస్తుంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఈరోజు ఆరోగ్యం బాగాలేదంటే బేడీలు వేసుకొని లాక్కెళ్తున్న వైనాన్ని చూసి తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తారో ఒక్కసారి ఆలోచించని. ఇవాళ మీడియా గురించి కూడా మీరు ఒక్కసారి ఆలోచించుర్రి. ఇట్లాంటి వాటి దగ్గర ఏ ఆసుపత్రి ముందరనో, ఏ పోలీసు వాళ్ళ దగ్గరకో, ఏ జైళ్ళ దగ్గరకో ఎందుకో కెమెరాలు పెడతలేరు? సమస్యల్ని ఎందుకు బయటకు తీసుకొస్తలేరు? ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారే, ఆ ఇబ్బందుల్ని పక్కన పెట్టేసి ఇవాళ మనకు అక్కర్లేని అంశాన్ని ఈరోజు వాళ్ళ ఇండ్లకు చొరబడి ఆ కుటుంబం ఎట్లాంటిది అనేది పక్కన పెట్టండి. ఆ వ్యక్తికి కోపం ఉందా, ఆ వ్యక్తికి ఏముంది, ఆ వ్యక్తి ఆస్తులంతా అవన్నీ పక్కన పెడితే ఎంత పబ్లిక్ లైఫ్లో ఉంటే మాత్రము వాళ్ళ ఇంటి గొడవలకు మాత్రము గేట్లు దాటి బాత్రూంల గోడల్లో దాకా తొంగి చూసుకుంటూ మనం వార్తలు సేకరిస్తున్నామే. మరి ఇవెందుకు కనపడతలేవు? అందుకే యావత్ తెలంగాణ సమాజం ఆలోచించండి. ప్రతి చోట రాజకీయం కాదు, మనకు మానవత్వం కూడా ఇంపార్టెంటే. వీళ్ళు ఏం తప్పు చేశారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వం కూడా ఇకనైనా కళ్ళు తెరవండి, ప్రజాప్రతినిధులు కూడా కళ్ళు తెరవండి. ఎక్కడికి పారిపోతాడు ఆయన? ఓ దిక్కు ఆరోగ్యం బాగలేక గుండె నొప్పి వస్తున్న ఆపసోపాలు పడుతున్న వ్యక్తి ఆయన బేడీలు తెంచుకొని గోడలు దూకి పారిపోతాడా? అంటే దొంగలేమో బయట తిరుగుతున్నారు, పాపం మంచోళ్ళేమో జైళ్ళల్లో ఉన్నారు. ఇంత దాష్టికమా? సో ఒక్కటే మళ్ళీ నేను ప్రతిసారి చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి, కళ్ళు తెరుచుకోండి. మనకు కావాల్సింది మార్పులు చేర్పులు కాదు, మార్పని కోరుకున్నారా? ఆ మార్పే ఈరోజు ప్రజల కొంప ముంచిందా అంటే ఇట్లాంటివి చూస్తుంటే మాత్రం అవునని అనిపిస్తుంది. ఇవాళ కావాల్సింది విగ్రహాలు, ఇవాళ కావాల్సింది టీజీలు, టీఎస్లు, టీజీలు ఇట్లాంటివి కాదు. వాళ్ళ గుండెల మీద ఇవాళ బరువులు మోపుతున్నారు. ఆ బరువులను దించే ప్రయత్నం చేయండి. ఇవాళ పెన్షన్లు మాకు పెంచిన పెన్షన్లు ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నారు. ఇలా మాకు రైతు బంధు ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నారు. అందరికీ రుణమాఫీ ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. మీరు ఇచ్చిన హామీలను మాత్రమే వాళ్ళు పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇలా ఆశా వర్కర్ల సంగతి మనం చూసినాం కదా. ఆశా వర్కర్లది కూడా సోషల్ మీడియా తప్పితే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్న దాన్ని టేకప్ చేసిందా? ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదే 18,000 రూపాయల కోసం వాళ్ళు పోరాడుతుంటే దాని గురించి ఒక్క వార్తను కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రసారం చేయలేకపోయింది. కానీ సెలబ్రిటీల ఇండ్లలో ఏం జరుగుతుందో కావాలి, వాళ్ళు ఎవరితో పోయారు, వీళ్ళెవరితో. ఎస్, నేను ఎట్లనే మాట్లాడితే నిష్ఠురంగా ఉంటుండొచ్చు. మేము ఇదే కొండారెడ్డిపల్లి పోయేసి మేము ఇదే రుణమాఫీ గురించి ప్రస్తావించినప్పుడు ఒక్కొక్కరు ఏం మాట్లాడిరో కూడా మేము ఇంకా కూడా మర్చిపోలే.
సమస్య అనేది ఎవరికి వచ్చినా ఒకే రకంగా ఉండాలి. మనం ఎలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నాం అనేది కూడా ఉండాలి. కానీ ప్రజల వైపున వార్తలు ప్రసారం చేస్తుంటే దానికి ఒక రాజకీయ ముద్ర వేసి మీరు జర్నలిస్టులు కాదు అని మాట్లాడుతున్న వాళ్ళకి మేము ఇలాంటి సమాధానమే చెప్తాం. ఇద్దరి మహిళలకు అక్కడ దాడి జరిగితే కనీసం స్పందన లేదు. ఇలా అందరూ ఏకంగా అండి, అందరూ ఏకంగా అండి అంటే ఒక ఇంట్లో పోయి మీరు కెమెరాలు పెడితే ఆ వ్యక్తి దండం పెట్టి చెప్పిండు. కానీ అయినా వినకుండా అతను మూతిలో మైకి పెడితే అతను దాడి చేశారని ఈరోజు మాట్లాడుతున్నారే. కానీ మేము వెళ్ళింది ఎవరికి? ప్రజల ఇలాంటి సమస్యల్ని బయటికి తీయడానికి పోయినాం. సెలబ్రిటీల ఇండ్ల దగ్గర లేకపోతే రాజకీయ నాయకుల కొంపల దగ్గర పడిగాపులు గాచి వార్తల కోసం సేకరణ కోసం కాదు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీల విషయంలో ఏం జరిగింది, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని లగచర్లకు కూడా ఎవరు పోయినరు? ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా పోయిందా? ఆడోళ్ళ శరీర అవయవాలను పట్టుకొని వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించారన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది కూడా మేమే. ఈరోజు ఇలాంటి విషయాలను వెలుగులోకి తీసుకొస్తుంది మేమే. సో ఈరోజు ఎవరు బాధ్యతగా ఉన్నారు అనంటే కొంత బాధ్యత మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాధ్యతగా పనిచేస్తున్న వాళ్ళు. నిన్న ఏదైతే ఓ సెలబ్రిటీ ఇంటి ముందర పడిగాపు కాసిందంతా కూడా ఏ సోషల్ మీడియా కూడా లేదు. బాధ్యత గల ఏ సోషల్ మీడియా కూడా అక్కడ లేదు. కానీ ఈరోజు బాధ్యత గల సోషల్ మీడియా ఎక్కడుందయ్యా అనంటే ఇలాంటి సంఘటనల దగ్గర ఉంది. ఇలాంటి సంఘటనలను ప్రజల్లోకి చూపించే ప్రయత్నం చేస్తుంది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇవన్నీ ప్రభుత్వానికి తెలియదని కాదు, నిద్ర నటిస్తున్నారని తెలుసు. కానీ ఆ నిద్ర నటిస్తున్న వాళ్ళు నిద్ర లేపాలనే ప్రయత్నం చేస్తున్నారు.